నేను మనవి చేసేదంటే ఐక్యూ సెంటర్లో మీరు అశ్రద్ధ చేస్తే ఆధారం పండించిన పంట చేతి రాకపోతే రైతు వెనకాల 5 ఎకరాలు నాడు పెడితే ఆ 5 ఎకరాల వెనకాల మరి చెమట సుక్క ఉంటుంది, ప్రతి కిందకు చెమట సుక్క ఉంటుంది. దాని వెనకాల బిడ్డల పెళ్ళిళ్ళు, సంసారం, కట్టుకునే బట్ట, తినే తిండి, పోయే ప్రయాణ ఖర్చులు సర్వం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడతారు రైతు. నాకు కొన్ని అవకతవకలు వినపడ్డాయి. ఎందుకంటే నేను కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి నేను ఓటు పండిస్తున్నా. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ విజిట్ చేసిన, మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా. కొంచెం లారీలు రాక ఇబ్బంది అవుతా ఉంది. కనుక ఏపీఎం ఏవో గారు వచ్చారు ఎక్కడికి, మీరు మ్యాచర్ చూసేటప్పుడు ఈడ ఎంత రెస్పాన్స్గా మీరు మ్యాచర్ పంపిస్తారో మిల్లు కాడ కూడా అదే మ్యాచర్ ఉండాలి. లేదా మిల్లు కాడికి పోయినాక మ్యాచర్ ఉందనే మాట వస్తే మీరే బాధ్యత. ఈడనేమో మ్యాచర్ మంచిగా వస్తుంది, 17% వస్తుంది. ఆడిపోయినాక 25% ఉంది, 20% ఉందని వాడు దండి కొట్టే కార్యక్రమం ఉంటుంది. అందుకోసమనే ఇది అవకతవకలు జరిగితే మీరే బాధ్యత. మీరు ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చారు. కానీ మీ వెనకాల మీ మీద రైతులు ఆధారపడ్డారు, ప్రభుత్వం ఆధారపడ్డది. ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ మనకు బ్రహ్మాండంగా సన్నుట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది, ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది. ఇంటికి ఉచిత కరెంటు, తర్వాత పొలానికి కూడా ఉచిత కరెంటు. తర్వాత ఇదే సన్న బియ్యాన్ని పట్టించి మనకు 6 కిలోల బియ్యం ప్రతి మనిషికి ఇస్తాం. కనుక ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను ఎంఆర్ఓ గారు, లారీలు రావు అనే మాట నాకు వినపడదు. వినరా? లారీలు రావట్లేవు, కాంట కొట్టినాక బస్తాలు నింపినాక ఇచ్చే ఉందంటే ఇంకోటి మ్యాచర్ రాగానే బస్తా కుట్టేయాలి, బస్తా లోడ్ అయిపోవాలి. ఎందుకంటే నువ్వు స్టాక్ పెడితే ఎండ కొట్టి ఉన్న అది తూకం తగ్గుతుంది. అందుకోసం ఇంకోటి మీకు లెక్క ఎంత ఉంది, ఎంత ఉందమ్మా మీకు? 40 కేజీలా? 41 చెప్తే నువ్వు 40 కిలోలు 600 గ్రాములు ఒక లెక్క. కానీ 41 దొరుకుతుంది, 41 దొరుకుతుంది. మీరు 41 కంటే ఎక్కువ దొరికితే దాని బాధ్యత మీరైతే మీ సంఘం ఇబ్బంది పడతారు. తర్వాత ఎందుకంటే కింటకు 32 రూపాయలు మీకు ఇస్తామని గవర్నమెంట్. తర్వాత రోజు 250, 300 కూలి ఇస్తాం. అటువంటిప్పుడు మీకు కూలి కోసం చేయరు, కమిషన్ కోసం చేస్తాను. నాకు తెలియదు. చేస్తే మంచిదే, చేసుకొని బతకండి. కానీ ప్రాంప్ట్గా చాలా లెక్కబడి నడవాలని చెప్పి మనం చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా రైతునే. నేను ఏటవుతున్నారా నా పొలం ఏనా కూతబెడి దూరం మీకు మాకు ఏరే అడ్డం. అందుకోసమనే నేను ఒక నాన్న 1800 క్వింటాలు అయితే 5 క్వింటాల గాయమైంది. ఏంటంటే అది వచ్చాను. ఇక నేను ఎమ్మెల్యే అయినాక ఆ పని వచ్చింది. అందుకోసమనే రైతాంగం అనేది ఇంకో దానికి ఆశపడిగా ఆ పొలము లేకపోతే శెలక ఇలా జర కొంచెం వారాలు ఎక్కువై పత్తులు దెబ్బతిన్నాయి. పత్తులు దెబ్బతిన్నాయి. తర్వాత ఒట్లయితే పుష్కలంగా పోయినాయి. ఆడవాడు అంటాడు కాలం కావద్దు, వారపడద్దు, కాలం కావద్దు అంటే ఇప్పుడు మూసే దుర్గమని చెప్పినాయి. కాలం ఎట్లయిందో మూసి మొత్తం కడకపోయింది. ఒక దమ్ము గండిపేట హిమాయత్ సాగర్ నీళ్ళు వదిలిపెడితే మూసి మొత్తం మురికి వెళ్ళిపోయింది. అంత నీట్గా ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ వచ్చింది, కాలం అయింది. ఆడవాడు కాంగ్రెస్ 15 రోజులు వారపడకపోతే కాంగ్రెస్ వచ్చిందో కాలం అయితే లేదు. ఎక్కడికి కాలము ఏం కథ, వాగులు వంకలు ఏకమై పారుతా ఉన్నాయి. అందుకోసం వ్యవసాయం కూడా మనకి ఇబ్బంది లేదు. కనుక ఇవాళ రైతు కూడా 2 రోజులు డబ్బులు పడతా ఉంది. 2 రోజులు 3 రోజులు లేకపోతే. అందుకోసమనే ప్రాంప్ట్గా నడిపించాలని చెప్పి నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అన్నారా. కనుక మీరు ఓట్లు తీస్తారా, బస్తకింత తీస్తారా? రైస్ దగ్గర పురుకోసం వచ్చినాయి. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. ఆ 10 రూపాయలు ఎందుకే చెప్తున్నా మీకు. కనుక నేను కూడా అమాలి పైసలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. చెప్తాను ఒక మాట ఏంటంటే